పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులతో భీమవరం పట్టణమంతా భారీ ర్యాలీ నిర్వహించారు. గతేడాది ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహానికి ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, అసువులు బాసిన పోరాట యోధులను స్మరించుకోవాలని అన్నారు. ఇప్పటి యువతకు మార్గదర్శకంగా ఉండే విధంగా కార్యక్రమం రూపొందిస్తున్నామని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా పలు పార్టీల నాయకులతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర మరింత సమాచారం అందిస్తారు. 26వ జయంతి ఉత్సవాలు అల్లూరి సీతారామరాజు ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా ఈరోజు ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీని విశేషాలేంటో మనతో ఉన్న ఉండి మాజీ ఎమ్మెల్యే శివగారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా ఉండబోతుంది ఈ కార్యాచరణ అల్లూరి సీతారామరాజు గారికి ముందుగా నివాళులు అర్పిస్తూ మన అల్లూరి సీతారామరాజు గారి జయంతిని వర్ధంతిని మనం గతంలో ఓన్లీ తెలుగు ప్రాంతంలోనే చేసుకునే పరిస్థితి ఉండేది. మన పూజ్యులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఏదైతే స్వతంత్రం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తుల చరిత్రని బయటికి తీసి అందులో ప్రథమ వ్యక్తిగా మన అల్లూరి సీతారామరాజు గారిని వెలికి తీయటం, అందులో మన భీమవరంలో 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఇక్కడ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఏదైతే యువత ఉంది, భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తుకి భావితరాలకి స్మృతిగా ఏదైతే మన విప్లవ అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ స్మరించి ఏదైతే ఆచరించే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయం. ఈ 125వ జయంతిని మనం జరుపుకొని గత సంవత్సరం ఈ 1 ఇయర్ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 125వ జయంతి మహోత్సవాల్ని జరుపుకోవటం జరిగింది. అలాగే ఈరోజు 126వ జయంతిని జరుపుకుంటున్నాం. ఆ జయంతిలో ఈరోజు దేశ ప్రథమ పౌరురాలు మన రాష్ట్రపతి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో సంతోషకరం. ఏదైతే అల్లూరి సీతారామరాజు గారిని ఆజాదీ కా అమృత్ మహోత్సవం అన్నది గారు మీరు చెప్పండి. మన 126వ జయంతి అల్లూరి సీతారామరాజు జరుపుకుంటున్నారు. అలాగే సెకండ్ బార్డోలీగా మహాత్మా గాంధీ మన భీమవరాన్ని అనౌన్స్ చేశారు. అంటే స్వాతంత్ర్య సమరయోధులు మన భీమవరంలో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా ఎలివేట్ చేసి ఇప్పుడు ఉన్న యూత్కి ఏ విధంగా మార్గదర్శనం చూపించదలుచుకున్నారు? ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో ఎవరైతే స్వాతంత్ర సమరంలో పోరాడి వారికి సరైన గుర్తింపు కానీ ప్రాధాన్యత కానీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో అలాంటి వ్యక్తులను గుర్తించి వారిని సత్కరించాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది దేశం గురించి పోరాడారనేటువంటి ఒక అపోహ ప్రజల్లో ఉన్నటువంటి సందర్భంలో, యువతలో ఉన్నటువంటి సందర్భంలో దాని నుంచి బయటకు తీసుకురావాలి. ఎవరైతే నిజంగా త్యాగాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుని, ఆస్తులు పోగొట్టుకుని, ఇబ్బంది పడి స్వాతంత్ర సమరం కోసం పోరాడారో అలాంటి వ్యక్తుల్ని వెలుగులోకి తీసుకురావాలన్నది ఆజాదీ కా అమృత్ మహోత్సవం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దానిలో భాగంగా ఎక్కడైతే ఈ యొక్క స్వాతంత్ర సమరంలో పోరాడినటువంటి వ్యక్తులు కానీ, వారి బంధువులు కానీ భారతీయ జనతా పార్టీ కలవడం జరిగింది, అధికారులు కలవడం జరిగింది. వారందరినీ గుర్తించి వారిని మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా భీమవరం సెకండ్ బార్డోలీగా ఉన్నటువంటి భీమవరంలో కూడా మేము మా యొక్క కేంద్ర మంత్రి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్తూపం ఉందో ఈ బార్డోలికి వీళ్ళకి సంబంధించి త్యాగం చేసి ఆత్మార్పణ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో దానికి సంబంధించిన స్తూపాన్ని సందర్శించడం, వారికి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున. సుబ్రాజ్ గారు మీరు చెప్పండి, ఈ క్షత్రియ సేవా సమితి ద్వారా ఈ అల్లూరి సీతారామరాజు విగ్రహం కూడా ఇక్కడ ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు 126వ జయంతి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ముందు ఈ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మరి మన అల్లూరి సీతారామరాజు గారి 126వ జయంతిని జరుపుకుంటాం చాలా సంతోషం. అటువంటి మహానుభావుడు దేశభక్తితో మరి ఏ రకంగా అయితే మెలిగారో అదే రకంగా ఆయన స్ఫూర్తితో కొంతైనా మనం చేయాలని మరి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఆ సేవా కార్యక్రమాల్లో ఓన్లీ క్షత్రియులకనే కాకుండా క్షత్రియేతరులకు కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ, అలాగే రకరకాల సేవా కార్యక్రమాలు మా క్షత్రియ సమితి చేస్తుంది. మరి ఇక ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని రీతిలో భీమవరం మహాపట్నంలో మరి భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు 30 అడుగుల అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని మరి నిర్మించి దాన్ని ప్రారంభించి రాష్ట్రంలోనే దేశంలోనే దేశానికి వన్నె తెచ్చిన మహనీయుడు
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా ఈరోజు భీమవరంలో అల్లూరి సీతారామరాజు 126వ జయంతి మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించామని, ముందు కూడా అందరికీ ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నామని వక్తలు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర 99 టీవీ భీమవరం.